హాయ్ అండి, నేను మీ లలిత బిశెట్టి. ప్రతిరోజు భగవద్గీతలో 5 శ్లోకాలు చదువుతున్నానండి. దానిలో భాగంగా ఈరోజు ప్రథమోధ్యాయంలోని 6వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు విత్ మీనింగ్స్తో చదివి వినిపిస్తానండి. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. మళ్ళీ చదువుతున్నానండి. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. దీని మీనింగ్ చదువుతున్నానండి. పరాక్రమశాలి యుధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. వీరందరూ మహారథులే. 7వ శ్లోకం చదువుతున్నానండి. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. మళ్ళీ చదువుతున్నానండి. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. దీని మీనింగ్ చదువుతున్నానండి. బ్రాహ్మణోత్తమ, మనలో విశిష్టులైన వారు ఎవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకుల్ని మీ గుర్తు కోసం చెబుతాను. 8వ శ్లోకం చదువుతున్నానండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మళ్ళీ చదువుతున్నానండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. దీని తాత్పర్యం చదువుతున్నానండి. మీరు భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు. 9వ శ్లోకం చదువుతున్నానండి. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. మళ్ళీ చదువుతున్నానండి. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. దీని తాత్పర్యం చదువుతానండి. ఇంకా ఎందరో యుద్ధ కోవిదులైన శూరులు నానా శస్త్రాలను ధరించి నా కోసం జీవితాలను త్యాగం చేశారు. 10వ శ్లోకం చదువుతానండి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మళ్ళీ చదువుతున్నానండి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. దీని మీనింగ్ చదువుతున్నానండి. భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపర్యాప్తమైనది. భీముని చేత రక్షింపబడే వీరి ఈ బలం పర్యాప్తమైనది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు.